సాధన అంటే అదే గుర్తుపెట్టుకోండి. నా సాధనతో నేను భగవంతుడిని తెలుసుకుంటాను అని ఎవరైతే ప్రారంభిస్తారో ప్రారంభం అలాగే అవుతుంది. అమ్మ ఎంత నామస్మరణ చెయ్యాలి అని మనం అడుగుతాం. అప్పుడు చెప్పేవాళ్ళని చెప్తాము, నమశివాయ ఒక 5 లక్షలు చేయండి, ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని లక్షలు మనం చేయమని చెప్తాం మొదట. అది అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో 1,00,000 చేయండి, మళ్ళీ 1,00,000 చేయండి. ఇలా చేస్తూ చేస్తూ ఒక ప్రశ్న మనిషికి వస్తుంది అనమాట, ఎంత చేస్తే నాకు దైవ దర్శనం కలుగుతుంది అంటే, ఆ దైవ దర్శనం కలుగుతుంది అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి, అక్కడ సాధన ప్రారంభమైనట్టు. ఎందుకు అంటే భగవన్నామస్మరణ మనం ప్రారంభం దాదాపు 90% జనాలు ఎవరైతే వచ్చి అమ్మ మంత్రం ఇవ్వండి అంటారో వాళ్ళు మంత్రం ఎందుకోసం కోరుతారు అంటే, నాకు ధనం కావాలి, సంపత్తి కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇది కావాలి, ఏదో లౌకికంగా ఏదో ఒకటి కోరికల వల్ల అడుగుతారు. ఏదో రకంగా పర్వాలేదు, కానీ నామస్మరణ ప్రారంభించినప్పుడు చేస్తూ 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 ఎక్కడికి వస్తారు అంటే, నాకు ఆ హరిదర్శనం ఎప్పుడు కలుగుతుందమ్మా, ఇంకా ఎంత చెయ్యాలి అంటారు చూడండి. అక్కడ సాధన అయిపోదు, అక్కడ సాధన ప్రారంభమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన నామస్మరణ, నమశివాయ నామ సంకీర్తన ఏదైతే ఉందో అది లౌకికం కోసం చేస్తూ ఉన్నాను. కానీ ఒక్క పరిస్థితి, మానసిక అవస్థ ఎలా వస్తుందంటే, ఇంకా నాకు ఏమీ వద్దు, నాకు పరమాత్మ మాత్రం కావాలి. ఆ అవస్థ రాగానే సాధన మనకు ప్రారంభమవుతుంది. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతారు, ఎంత చేస్తే దైవ దర్శనం కలుగుతుంది అంటే, ఎంత చేసినా కూడా నాకు నా సాధన వల్ల దైవ దర్శనం కలగదు అని అలసిపోతాడు జీవుడు చూడండి. అప్పుడు నిజమైన సార్థకత్వం అనేది వస్తుంది. ఎందుకంటే దైవ దర్శనము, ఈ సనాతన ధర్మము, భగవంతుని ఆది అనంతము రూపము తెలియాలి అంటే నా సాధనతో అవ్వవలసిన పని కాదు అన్నది మాటలతో కాదు, మన సాధనతో ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా, కంప్లీట్గా శరణాగతి అనేది అయిపోతుంది. కంప్లీట్ అన్నప్పుడు దేవుడితో అంటాం, అమ్మో ఇది నాతో సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యం అవుతుంది? నేను నీకు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ, నేను నీకు కంప్లీట్గా ఇంకా సరెండర్ అయిపోయారు కృష్ణ. నా సాధనతో ఇది కాదు, నా శరీరంతో కాదు, నా మనసుతో, నా బుద్ధితో, జ్ఞానముతో కాదు. ఇది ఎలా అవుతుంది అంటే కృపా ఏవహి కేవలం, సద్గురు కృప వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి అప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుంది అన్న భావన సాత్వికంగా ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది.